హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక బిగ్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదేనండి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ ప్రశాంత్ నీల్ గారు ఒక సినిమా కమిట్ అయ్యారు. అయితే రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ నుండి స్టార్ట్ అవుతుందని బిగ్ అనౌన్స్మెంట్ చేశారు మూవీ యూనిట్. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వరకు అయితే ఈ చిన్న అప్డేటు ఫుల్ ఖుషీ చేసింది. కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే ఈ అప్డేటు నిరుత్సాహపరిచింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ 2 సినిమా షూటింగ్ను కూడా ఇయర్లోనే స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్లో ప్రశాంత్ నీల్ గారు చెప్పేశారు ఈ సినిమా షూటింగు ఇయర్లోనే ఉంటుందని. అది కూడా జూన్లో కానీ జూలైలో కానీ అన్నారు. కానీ అనుకోకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి సినిమా అప్డేటు స్క్రీన్ పైకి రావడం, ప్రభాస్ గారి ఫ్యాన్స్లో టెన్షన్ మొదలవటం, వీటన్నిటికి చెక్ పెట్టాలంటే ప్రశాంత్ నీల్ గారు నోరు తెరవాల్సిందే. ఆ గురువు గారు ఎలాంటి ప్లానింగ్లో ఉన్నాడో. అయితే ప్రజెంట్ ప్రభాస్ గారు అయితే ఫుల్ బిజీ అబ్బా. ఇప్పటికే కల్కి సినిమాతో బిజీగా ఉండగా రాజాసాబ్ సినిమా షూటింగ్లో కూడా బిజీగానే ఉన్నాడు. రాజాసాబ్ మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే దేవరా మూవీ ఒక్కటే రన్నింగ్లో ఉంది. మరి ఏ సినిమాకి తను ఇంకా కమిట్ అవ్వలేదు. కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ అక్టోబర్లో రిలీజ్ కానుంది. సో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగస్ట్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఆ నెక్స్ట్ ఎన్టీఆర్ గారు ఖాళీగానే ఉంటారు కాబట్టి ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ ఎన్టీఆర్ గారి సినిమానే కంప్లీట్ చేస్తాడని తెలుస్తుంది. సో ప్రభాస్ గారి సలార్ 2 సినిమా షూటింగు ఈ ఇయర్లో కష్టమే. ఈ ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కూడా కష్టమే. మరి చూద్దాం ప్రశాంత్ నీల్ గారు 2 సినిమాలను ఒకేసారి పట్టాలెక్కిస్తాడా, లేకపోతే ఒక సినిమాతోనే ముగిస్తాడా అనేది. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్స్పై మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ కామెంట్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్.